కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. మీరు అన్నట్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఇది 4వ సదస్సు. ఇది నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత. అంటే ఇప్పటికే 30 సదస్సులు జరిగాయి. అందులో నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల క్రితం 2014-19 మధ్య 3 సదస్సులు, ఇప్పుడు మరలా ఇది 4వ సదస్సు. అయితే ఈ సదస్సుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే ఇది చారిత్రాత్మకమైన సదస్సుగా దీన్ని వర్ణించు. ఎందువల్లంటే ఎప్పుడూ లేనంతగా, ఎన్నడూ లేనంతగా అనేక దేశాల నుంచి, సుమారు 72 దేశాల నుంచి వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి మనకి. అదేవిధంగా 3000 మంది ప్రతినిధులు, పోతే 410 ఎంఓఈలు మరి కుదుర్చుకునే సందర్భంలో వాళ్ళు ఏదో ఇరుగు పొరుగు దేశాల నుంచి కాకుండా భారతదేశంలో అన్ని ఖండాల నుంచి వచ్చారు. ఐరోపా నుంచి వచ్చారు, ఉత్తర అమెరికా నుంచి, దక్షిణ అమెరికా నుంచి, అదేవిధంగా ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, అదేవిధంగా ఆసియా నుంచి, ఈ విధంగా ఆస్ట్రేలియా నుంచి, ఇంచుమించుగా అన్ని ఖండాల నుంచి భారతదేశానికి ఈ రోజు పెట్టుబడుల సదస్సుకి నిన్న విశాఖపట్నం అందరూ చేరుకున్నారు. ఒక రోజు పూర్తయి 2వ రోజు ఇప్పటికే సగం పూర్తి అయిపోయింది. ఇప్పటికే 400 ఎంఓఏల ద్వారా 11,919 కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే సమకూర్చాయి. వీటి వల్ల 13,32,445 ఉద్యోగాలు ఇప్పటికే ప్రకటన జరిగింది. మరి ఇంకా హాఫ్ డే ఉంది. ఈ హాఫ్ డే లో కూడా మరలా పెరుగుతాయి, పెట్టుబడులు పెరుగుతాయి, ఉద్యోగాల కల్పన పెరుగుతాయి. అంటే అసలు మీ ప్రభుత్వం టార్గెట్ ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నారు? 20 లక్షల పైగా ఉద్యోగాలు కల్పించాలని మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలోనే మా టీచర్స్ ఉద్యోగాలు 16,347 మందికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వ రంగంలో. అదేవిధంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించి కొన్ని ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. అవన్నీ కలుపుకుంటే ఇప్పటికే 20,000కు పైగా ఉద్యోగాల కల్పన ప్రభుత్వ రంగంలో చేయడం జరిగింది.